Hi, welcome to Kushiland Board Game Store. Today I will explain a famous game, చెక్కర్స్. బోర్డ్ని మనం రెండు విధాలుగా ఆడొచ్చు. ఒకటి చెస్ అయితే ఇంకొకటి చెక్కర్స్. ఇది మనకి 2-in-1 కాంబోలో వస్తుంది. మనకి ఈ బోర్డ్ చూసుకున్నట్టయితే ఫోల్డబుల్గా ఉంటుంది. మన కాయిన్స్ అన్నీ కూడా దీనిలో ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. దీనిలో ప్లేస్ చేసుకుని మనం ఒక హ్యాండ్ క్యారీగా కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది బోర్డ్. ఇప్పుడు చెక్కర్స్ కాంపోనెంట్స్ చూసుకుంటే టోటల్ 24 కాయిన్స్ వస్తాయి. అంటే 12 బ్లాక్ కలర్ కాయిన్స్ వస్తాయి, 12 వైట్ కలర్ కాయిన్స్ వస్తాయి. ఇవి ఓన్లీ బ్లాక్ స్క్వేర్స్లో మాత్రమే పెట్టుకోవాలి. ఓకే, చెస్లో చూసుకుంటే ఫస్ట్ వైట్ పీస్ మూవ్ చేస్తారు ఫస్ట్, కానీ చెక్కర్స్లో బ్లాక్ కాయిన్స్ వాళ్ళు ఫస్ట్ మూవ్ చేస్తారు. ఓకే, ఎలా మూవ్ చేస్తారంటే ఓన్లీ డయాగనల్గా మాత్రమే, హారిజెంటల్గా కానీ వెర్టికల్గా కానీ ఉండదు. ఓన్లీ డయాగనల్గా మాత్రమే మూవ్ అవుతుంది. లైక్ దిస్, ఇలా మూవ్ చేసినప్పుడు అపోనెంట్ ప్లేయర్ కూడా ఇలా డయాగనల్గా మూవ్ చేస్తాడు. సో ఇలా మూవ్ చేసినప్పుడు నాకు డయాగనల్గా ఎప్పుడైతే ఒక ఎంటీ స్పేస్ ఉందో నేను ఇలా జంప్ చేసి దీన్ని ఇలా క్యాప్చర్ చేయొచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం ఇతను కూడా ఇప్పుడు పాసిబిలిటీ ఉంది, ఇలా జంప్ చేసి నా బ్లాక్ కాయిన్ని ఇలా క్యాప్చర్ చేస్తాడనమాట. ఇలా డయాగనల్గా క్యాప్చర్ చేస్తూ అపోనెంట్ ప్లేయర్ కాయిన్స్ రిమూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు రిమూవ్ చేయడానికి ఇంకొక ప్రాబిలిటీ కూడా ఉంది. మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. సపోజ్ ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ వైట్ ఉంది. ఇప్పుడు సపోజ్ ఇది బ్లాక్ మూవ్ అనుకోండి. ఇప్పుడు బ్లాక్కి ఇక్కడ ప్రాబిలిటీ ఉంది, ఇక్కడ కూడా ఎంటీ స్పేస్ ఉంది, ఇక్కడ జంప్ చేయొచ్చు. అప్పుడు ఈ 2 పీసెస్ అనేవి క్యాప్చర్ అయిపోతాయి అన్నమాట. ఇలా మీకు డయాగనల్గా ఎంటీ స్పేస్ ఉంటే మీకు నెంబర్ ఆఫ్ ప్రాబిలిటీస్ ఉంటాయి. ఎంతవరకు అయితే మీరు జంప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, మీకు అంత ప్రాబిలిటీస్ ఉంటాయి అన్నమాట. సేమ్ ఇప్పుడు ఇలా చూపించాను కదా, ఇలా కూడా ఉందనుకోండి. సపోజ్ మీరు తెలియక ఇలా పెట్టేస్తారు అనుకుందాం. బ్లాక్ ఇప్పుడు చూడండి 1 2 3, ఈ 3 కాయిన్స్ క్యాప్చర్ అయిపోయాయి అనమాట. ఇలా మనం టాక్టికల్గా ఆడితే అపోనెంట్ కాయిన్స్ని మీరు రిమూవ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు కాయిన్ చూసారా, డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళింది. ఇది ఫస్ట్ రో అనమాట. ఎప్పుడైతే ఎడ్జ్ రోకి వెళ్తుందో ఇది అనేది కింగ్ అవుతుంది. సో కింగ్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ఇంకో కాయిన్ పైన ప్లేస్ చేసుకుంటాం. ఓకే, మీకు మామూలుగా చెప్పాను, ఇది అనేది నార్మల్ కాయిన్స్ ఓన్లీ ఫ్రంట్ సైడే వెళ్తాయి డయాగనల్గా. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ నీకు బ్యాక్ రావడానికి వీలు లేదనమాట. సేమ్ ఇదైనా అంతే, ఇలా మూవ్ అయినప్పుడు వెళ్తే ఇలానే వెళ్ళాలి, లేదా ఇలా వెళ్ళాలి, మళ్ళీ ఇలా బ్యాక్ సైడ్ రాకూడదు అనమాట. కానీ కింగ్ అలా కాదు. కింగ్ సపోజ్ ఇక్కడ ఉంటే ఇలా అయినా వెళ్ళొచ్చు, ఇలా అయినా వెళ్ళొచ్చు, ఇలా అయినా వెళ్ళొచ్చు, ఇలా అయినా వెళ్ళొచ్చు. కింగ్ కెన్ గో ఇన్ ఎనీ డైరెక్షన్, బట్ డయాగనల్గా మాత్రమే వెళ్తుంది. ఏ డైరెక్షన్లో అయినా వెళ్తుంది. ఈ కాయిన్స్ మాత్రం అలా వెళ్ళవు, ఓన్లీ ఫ్రంట్ సైడే డయాగనల్గా వెళ్తూ ఉంటాయి. అది దీని స్పెషల్ అనమాట. ఇది పవర్ఫుల్ అనమాట. ఈ విధంగా ఆడతారు. ఓకే, మీ ముందే చెప్పుకుంటే ఆబ్జెక్టివ్ ఏంటంటే అపోనెంట్ కాయిన్స్ అన్నిటినీ రిమూవ్ చేయాలి, లేదా అపోనెంట్కి ఏ మూవ్ చేయడానికి వీలు లేకుండా మనం బ్లాక్ చేయగలగాలి. అప్పుడే మనం విన్ అయినట్టు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబబిలిటీ చూసారా. ఇప్పుడు వైట్కి ఎక్కడ మూవ్ లేదు, మీరు ఎక్కడైనా చూసుకోండి, మూవ్ లేదు. కానీ బ్లాక్ ఉంది, ఇలా అయినా వెళ్ళొచ్చు, లేదా ఇలా అయినా వెళ్ళొచ్చు, ఇలా అయినా వెళ్ళొచ్చు. కానీ వైట్కి మాత్రం మూవ్ లేదు. సపోజ్ ఇక్కడ లేదంటే ఇలా వచ్చేస్తుంది, కానీ ఇక్కడ కాయిన్ ఉంది. ఇప్పుడు వైట్ని మనం కంప్లీట్గా బ్లాక్ చేసాం. సో ఇప్పుడు బ్లాక్ విన్ అనమాట. ఈ విధంగా ఆడతారు. ఓకే, ఈ ప్రాబిలిటీ చూసుకుంటే ఇది డ్రా ప్రాబిలిటీ. ఇప్పుడు ఇద్దరికి మూవ్స్ లేవు, వైట్ మూవ్ చేయలేరు, బ్లాక్ మూవ్ చేయలేరు. అప్పుడు ఇది డ్రాగా ఉంటుంది. To order this premium wooden board, please visit our website or our Kushiland Gaming Store.